హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 2 కేజీల చికెన్కి 200 గ్రాముల అల్లము, 200 గ్రాములు వెల్లుల్లి తీసుకోవాలి. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని, అలానే పొట్టు తీయకుండా ఉన్న వెల్లుల్లిని కూడా వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నేను ఇక్కడ 2 కేజీల చికెన్కి కొలతలు చెప్తున్నానండి. మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి కొలతల్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3/4 కప్పు దాకా ధనియాలు, 4 ఇంచుల చెక్క, 1 టీ స్పూన్ లవంగాయలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను ఇందులో యాలకులు వేయటం మర్చిపోయాను. నేను తర్వాత యాలకులని డ్రై రోస్ట్ చేసుకొని వేసుకున్నాను. మొత్తం ఒక 5 యాలకులు వేసుకుంటే సరిపోతుంది. స్పైసెస్ అన్నీ బాగా రోస్ట్ అయ్యి లైట్గా కలర్ మారి సువాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన స్పైసెస్ని ఓ మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా పౌడర్ పట్టుకోవాలి. చూసారా, ఇలా ఫైన్గా పౌడర్ పెట్టుకున్న దాన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 లీటర్ దాకా ఆయిల్ వేసుకోవాలి. కేజీ చికెన్కి 1/2 లీటర్ ఆయిల్ పడుతుంది. ఇక్కడ 2 కేజీలు చికెన్ వాడుతున్నాం కాబట్టి 1 లీటర్ దాకా ఆయిల్ పడుతుంది. ఇప్పుడు చికెన్ని ఇలా పీసెస్గా కట్ చేయించుకున్నవి బాగా వాష్ చేసుకొని వాటర్ అన్ని కారిపోవడం కోసం ఇలా జల్లెల్లో వేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి చికెన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ చికెన్ని ఒకేసారి కాకుండా 2 బ్యాచెస్లో వేయించుకుంటున్నానండి. ఒకేసారి చికెన్ ఎక్కువైపోయినా కానీ ఈవెన్గా వేగదు. అందుకని చెప్పి ఒక 1/2 బ్యాచ్ని ఫస్ట్ వేసుకొని గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యేదాకా వేయించుకోవాలి. అలానే చికెన్ అనేది మనకి సైజ్ అనేది ఆల్మోస్ట్ హాఫ్ అయిపోతుందండి. చూసారా, ఇలా వేయించుకున్న దాన్ని పక్కన ఉంచుకోవాలి. అలానే మనం రిమైనింగ్ బ్యాచ్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది ఇలా వేగటానికి అట్లీస్ట్ 15 నుంచి 20 మినిట్స్ అన్నా పడుతుంది. చికెన్ని గోల్డెన్ కలర్ కన్నా ఇంకా ఎక్కువ వేపిస్తే తినేటప్పుడు ముక్క చాలా గట్టిగా అవుతుంది. కాబట్టి గోల్డెన్ కలర్ వరకు వస్తే సరిపోతుంది. చికెన్ వేగిన తర్వాత అందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న 4 నుంచి 5 ఉల్లిపాయలు వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి కొంచెం రంగు మారేదాకా వేయించుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ అనేది ఆప్షనల్ అండి. మా సైడ్ చికెన్ పచ్చళ్ళలోకి గుజ్జు కోసమని ఆనియన్స్ని యూజ్ చేస్తారు. వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకోవాలి. నేను ఇందాక గ్రైండ్ చేసిన మసాలా పొడి నాకు ఆల్మోస్ట్ 2 కప్స్ దాకా వచ్చింది. ఈ మసాలా పొడి కూడా ఆయిల్లో బాగా మగ్గేదాకా వేయించుకోవాలి. ఇట్లా మగ్గిన తర్వాత అందులోకి ఒక 2 టీ స్పూన్స్ దాకా పసుపుని వేసుకోవాలి. అలానే 1 కప్పు దాకా కల్లుప్పుని వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పుని గ్రైండ్ చేసి తీసుకున్నాను. మీ దగ్గర కల్లుప్పు లేకపోతే నార్మల్ ఉప్పు అయినా యూస్ చేసుకోవచ్చు. కానీ పచ్చళ్ళలోకి కల్లుప్పు అయితేనే బాగుంటుంది. నెక్స్ట్ 2 కప్స్ కారాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉప్పులు కారాలు సరిపోకపోతే లాస్ట్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 గుప్పెళ్ళు కొత్తిమీర, 5-6 రెబ్బలు కరివేపాకు, 1 గుప్పెడు పుదీనాని వేసుకోవాలి. పుదీనా కొత్తిమీర వేయటం వల్ల చికెన్ పచ్చడికి ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్పైసెస్, ఉప్పులు, కారాలు అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఈ చికెన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. అలా ఉంచటం వల్ల అందులో ఉన్న మసాలాలు, ఉప్పులు, కారాలు అనేవి చికెన్కి బాగా పడతాయి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని దాని మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దాం. ఆ తర్వాత చల్లారటానికి పక్కన ఉంచుదాం. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చికెన్ పచ్చడిని చల్లారటానికి ఉంచాలి. అది బాగా చల్లారిపోయిన తర్వాత చికెన్ పచ్చడిలోకి 1.5 కప్పు దాకా నిమ్మరసాన్ని వేసుకొని ఆ నిమ్మరసం ముక్కలన్నింటికి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడిని అట్లీస్ట్ ఒక 2 డేస్ బయట పెడితే ఆ ముక్కకి ఉప్పులు, కారాలు, నిమ్మరసం అనేది పట్టి బాగా ఊరుతుంది. తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మన చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.